మహిళలది ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది అంటే ఎగ్ రిజర్వ్ అనేది మనకి స్లోగా తగ్గుతూ వస్తుందన్నమాట. చాలామందికి ఆఫ్టర్ 30 years ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. అంటే అంతవరకు ఎవ్రీ మంత్ మనకి ఒక్కొక్క ఎగ్ అనేది పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ ఎగ్ రిలీజ్ అవ్వడం వలన ఆ ఎగ్ రిజర్వ్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఆ డిక్లైనింగ్ ఆ పొటెన్షియల్ అనేది అది ఎక్కువగా తగ్గడం అనేది 30-31 years తర్వాత నుంచి ఫాస్ట్గా తగ్గుతుందన్నమాట. 35 years వరకు ఇంకా తగ్గి చాలా ర్యాపిడ్గా తగ్గుతుంది. సో అందుకు మనం యూజువల్గా కూడా ఏదైనా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమంటే బెటర్ మనకి 25 to 30 years అనేది మంచి టైం అనమాట. ఆఫ్టర్ 30 years అనేది ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. అలానే ఆఫ్టర్ 30 years కూడా మనకి ఏదైనా డయాబెటీస్ కానీ బికాస్ ఆఫ్ అవర్ స్ట్రెస్ కానీ ఇప్పుడున్న స్ట్రెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లేదా మనకు వర్క్ టెన్షన్స్ వల్ల కూడా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్స్ అవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండి ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గుతోంది అనే దానికి సిమ్టమ్స్ యూజువల్గా ఏం చూస్తుంటామంటే ముందు వరకు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 28 days 30 days వస్తున్న వాళ్ళకి 45 days 50 days వన్స్ ఇన్ ఎవ్రీ 2 months 3 months వస్తుంటే ఆ టైంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి మనకి ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడం లేదు అన్న సంగతి మనకు తెలుస్తుంటుంది అనమాట. వెయిట్ గెయిన్ అవుతుంటాము, ఎక్కువ మూడ్ స్వింగ్స్ అనేది చూస్తుంటాం. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట. ఫర్టిలిటీ పొటెన్షియల్ మనకి తగ్గుతోంది అని చెప్పి చూసేదానికి. సో హౌ టు అవాయిడ్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చి ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ఎర్లీ. అంటే బిఫోర్ 30 years కంటే ముందే మనకి ప్రెగ్నెన్సీ అనేది అట్లీస్ట్ 1 baby అన్నా కూడా బిఫోర్ 30 years వస్తే మనకి కాంప్లికేషన్స్ అన్నీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అదర్ ఫర్టిలిటీ పొటెన్షియల్ మంచిగా ఉండేదానికి ఏంటంటే ప్రాపర్ డైట్ అనేది చాలా మటుకు ఫ్యాక్టర్స్ ప్లే చేస్తామన్నమాట. అంటే మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ బయట ఫుడ్ కానీ పాస్చరైజ్డ్ ఫుడ్ కానీ తీసుకోకుండా ఫ్రెష్ ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ అవన్నీ బెటర్ అవాయిడ్ చేసి స్లీప్ అనేది ప్రాపర్గా వెళ్తే ఆల్మోస్ట్ 9 to 10 hours ఆఫ్ స్లీప్ ఏ డే అన్నట్లు. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ మూడ్ స్వింగ్స్ అన్నీ లేకుండా ఉంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. సో చాలా మటుకు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది ఫస్ట్ చెప్పేది మనం వచ్చి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి అనే మనం చెప్తూ ఉంటాము. వెయిట్ మెయింటైన్ చేయండి, ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటే మంచిది.